ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము హనుమత్ జయంతిని ఇవాళ దేశమంతా ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటోంది. అయితే ఏప్రిల్లో కూడా హనుమత్ జయంతిని జరుపుకున్నాం. ఇదేంటి హనుమత్ జయంతి 2 సార్లు ఎలా? అసలు వీటిలో ఏది నిజమైన జయంతి అనేది తెలుసుకుందాం. సాధారణంగా హనుమత్ జయంతిని చైత్ర మాసంలో ఒకసారి, వైశాఖ మాసంలో మరోసారి జరుపుకుంటూ ఉంటాం. ఇలా ఎందుకంటే ఓ కథ ఉంది. సీతాన్వేషణలో భాగంగా హనుమంతుడు లంకకు వెళతాడు. అశోకవనంలో ఆమె ఉందని తెలుసుకుంటాడు. ఆ రోజు చైత్రమాసం, చిత్తా నక్షత్రం, పౌర్ణమి తిథి. సీతమ్మను జాడ తెలుసుకున్న ఆనందంలో హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి కొంతమేర రావణ సైనికులను హతమారుస్తాడు. అనంతరం రావణ సైన్యం తోకకు నిప్పంటించడంతో సగం లంకను దహనం చేస్తాడు. రావణ సైన్యంపై హనుమంతుడి విజయానికి గుర్తుగా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున హనుమంతుని విజయోత్సవంతో జరుపుకోవాలి. కానీ అది తెలియక జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. దీనిని ఏప్రిల్లో జరుపుకున్నాం. ఇక ఇప్పుడు అసలు సిసలైన జయంతిని ఇవాళ జరుపుకుంటున్నాం. వైశాఖ మాసం బహుళ పక్షంలో వచ్చే దశమి పూర్వభాద్ర నక్షత్రం రోజున నిజమైన హనుమత్ జయంతి. ఇది ప్రతి సంవత్సరము మే నెల చివరిలో కానీ జూన్ మొదటి వారంలో కానీ వస్తుంది. పరాశర సంహితలో సైతం హనుమత్ జయంతి తప్పనిసరిగా ఈ రోజే జరుపుకోవాలి అని స్పష్టం చేయడం కూడా జరిగింది.